హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్ష యూట్యూబ్ ఛానల్. నేను హర్ష. పురుషులందు పుణ్య పురుషులు వేరే అన్నట్టు ఆక్షన్లో ఢిల్లీ క్యాపిటల్ ఒక విధంగా ఆక్షన్ చేస్తే కనుక మిగతా టీమ్స్ ఒక విధంగా ఆక్షన్ చేసి ఎవ్రీ టైమ్ ఇతన్ని చూస్తారు కదా, ఓనర్ని, ఢిల్లీ క్యాపిటల్ ఓనర్ని అయితే తన ఎట్లా ఆక్షన్లో తనకైతే కావాల్సిన ప్లేయర్స్ని చాలా తక్కువ రేటుకి అండ్ ఆల్సో మనకు సిచ్యువేషన్ తగ్గట్టు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పటివరకు జరిగిన డే 1 ఆక్షన్లో మాత్రం అయితే నెంబర్ 1 పొజిషన్ అంటే తెలుసా, ఆక్షన్లో అయితే మంచిగా పర్ఫార్మెన్స్ చేసింది. టాప్ 1-2 ఎవరైనా ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా ఢిల్లీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేఎల్ రాహుల్ని జస్ట్ 14 crore దక్కించుకోవడం జరిగింది. మన అందరూ తెలుసు ఆర్సీబీ తీసుకుంటుందని, బట్ ఆర్సీబీ తీసుకోలేదు. దానికి సంబంధించిన వీడియో అండ్ మిగతా టీమ్స్ పర్ఫార్మెన్స్, ప్లేయింగ్ 11 గురించి అయితే ఖచ్చితంగా ఆ వీడియో అయితే మన దాంట్లో ఉంది. మీరు కనుక ఈ వీడియోని చూస్తే కానీ ఖచ్చితంగా మీ ఫేవరెట్ టీం గురించి కూడా వీడియో చేసి ఉంటాను. ఒకవేళ మీది డీసీ ఫేవరెట్ టీం కాకపోతే కనుక ఈ వీడియో అయిపోయిన తర్వాత ఛానల్ లిస్ట్లో అయితే ఉంటుంది, మీరు వెళ్ళైతే చూడొచ్చు. అండ్ లేట్ చేయకుండా అయితే ఆక్షన్ ఏ విధంగా జరిగింది, ప్లేయింగ్ 11లో ఏ విధంగా ఉండొచ్చు అండ్ డీసీ ఎవరెవరు తీసుకున్నది అయితే చర్చించుకుందాం. ఫస్ట్ చూస్తే కనుక కేఎల్ రాహుల్ అయితే 14 crore అయితే రావడం జరిగింది. చాలా అదృష్టం ఉందని చెప్పుకోవచ్చు ఢిల్లీ క్యాపిటల్స్, ఎందుకంటే ఆల్రెడీ పంత్ లేడు అండ్ ఆల్సో చూసుకుంటే కనుక చాలా తక్కువ రేట్కే మనకి రావడం అనేది చాలా పాజిటివ్ అని చెప్పొచ్చు ఢిల్లీ క్యాపిటల్స్కి. అండ్ కేఎల్ రాహుల్ అయితే రావడం అనేది పాజిటివ్ అని చెప్పొచ్చు. చూసుకుంటే కనుక ప్లేయింగ్ 11 ఈ విధంగా ఉంటుంది. ఆప్షన్ ఎవరెవరు వచ్చారో దాన్ని వివరించుకుంటూ వెళ్దాం. కేఎల్ రాహుల్ ఓపెన్ చేస్తాడు అండ్ జేక్ ఫ్రేజర్ని అయితే వాళ్ళు 9 crore అయితే మళ్ళీ ఆర్టీఎం కార్డు యూజ్ చేసి అయితే తీసుకోవడం జరిగింది. మంచి నిర్ణయం. చూసుకుంటే జేక్ ఫ్రేజర్ అండ్ కేఎల్ రాహుల్ ఓపెన్ చేస్తే ఢిల్లీ సిచ్యువేషన్ ఏంటిదో, ఆపోజిట్ టీం సిచ్యువేషన్ ఏంటిదో అర్థం చేసుకొని అండ్ చూసుకుంటే కనుక అశుతోష్ని కూడా వీళ్ళు మనకు తీసుకోవడం జరిగింది. జస్ట్ 3.8 తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తే కనుక మనకి 14 crore వచ్చినప్పుడు కూడా ఇదైతే మనకు ఆర్సీబీ పోటీకి వచ్చింది, బట్ పోటీలు నిలవలేకపోయిందని చెప్పొచ్చు. అండ్ అశుతోష్ గురించి కూడా వాళ్ళు వచ్చారు, బట్ వాళ్ళు కూడా నిలవలేకపోయారు. అండ్ పంజాబ్ కింగ్స్ చాలా వరకు ఆలోచించింది అశుతోష్ని తీసుకోవాలా అని, లాస్ట్ మూమెంట్లో వదిలేసుకుంది. బట్ మంచి భయం అని చెప్పొచ్చు, ఎందుకంటే తనైతే ఫినిషర్గా వచ్చి ఎట్లాంటి మ్యాచ్లు ఆడాలో తెలుసు. మనకు ఐపీఎల్లో 1-2 మ్యాచెస్, 2-3 మ్యాచెస్ ఒక ప్లేయర్ గెలిపించగల ప్లేయర్ ఎవరైనా ఒక్క వన్ హ్యాండ్ తోటి అంటే మాత్రం అశుతోష్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచి లక్ అయితే ఉందని చెప్పొచ్చు. డీసీకి రావడం అనేది చాలా చాలా అదృష్టం చేసుకున్నారని చెప్పుకోవచ్చు డీసీ అయితే. అండ్ చూసుకుంటే కనుక నటరాజన్ అయితే కూడా వచ్చాడు. 10 crore అయితే దొరకడం జరిగింది. 10.75 అయితే మంచి బై అని చెప్పచ్చు. మనకు మిచెల్ స్టార్క్ కూడా దొరికాడు. మిచెల్ స్టార్క్ కూడా మనకు తెలుసు తనైతే ఫైనల్స్ ఏ విధంగా ఆడుతాడో. తను ఆడిన టీమ్స్ ఇప్పటి వరకు ఒక ఆర్సీబీకి తప్ప మిగతా టీమ్స్ అన్ని ఫైనల్స్కి వచ్చాయంటే తన పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి ఎట్లా ఉంటుందో. అండ్ వాళ్ళు బ్రూక్ని తీసుకున్నారు, కరణ్ నాయర్ని తీసుకున్నారు, సమీర్ రిజ్వీని చాలా తక్కువ ధరకే తీసుకున్నారు, 95 lakhs తీసుకున్నారు, మోహిత్ శర్మని కూడా తీసుకున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ప్లేయింగ్ 11 అయితే ఈ విధంగా ఉంటుంది. ఖచ్చితంగా డీసీ అయితే చాలా మంచి పొజిషన్ ఉందని చెప్పొచ్చు. ఇప్పుడైతే డే 2లో కూడా కొంతమంది ప్లేయర్ని తీసుకుంటారు. మ్యాక్సిమం అయితే ప్లేయింగ్ 11 అయిపోయింది. 100 out of 100 మార్క్స్ ఇవ్వాలంటే ఖచ్చితంగా నేనైతే డీసీకే ఇస్తాను, ఎందుకంటే డీసీ మంచిగా ఆప్షన్లో పర్ఫార్మెన్స్ చేసింది. అండ్ నాకు తెలిసినంత వరకు అయితే ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటుందో టాప్ 4 టీమ్స్తో ఉండే విధంగా అయితే ఢిల్లీ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు అయితే నా వీడియోని ఇక్కడ వరకు చూసాను. ఖచ్చితంగా నా వీడియో అంత ఇంత నచ్చినట్లే ఉంది. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నాకైతే సపోర్ట్ చేసినట్టు అవుతుంది. సో థ్యాంక్ యూ.